హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్స్టాంట్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో కోడిగుడ్ల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ కోడిగుడ్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పులుసు రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కోడిగుడ్ల పులుసు తయారీ కోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోండి. ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఒక్కొక్క ఎగ్కి 3 ఘాట్స్ అయినా పెట్టుకోండి. ఓకేనా, ఇలా నిలువుగా పెట్టుకోవాలి. అప్పుడే ఈ పులుసు అనేది కోడిగుడ్లో బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లోకి కొద్దిగా పసుపు అండ్ అలాగే ఉప్పు, నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇవన్నీ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకోండి. ఈ ఎగ్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసుకోండి. ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఆయిల్ అనేది హీట్ అవ్వకుండా వేసారంటే మీరు ఈ పైన ఉన్న లేయర్ అనేది పోతుంది. ఓకేనా, అలాగే దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ వేసుకోండి. 1 కప్ వేసుకోవాలండి. ఓకేనా, ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గటానికి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. దాంట్లోకి కరివేపాకు అండ్ అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది బాగా హీట్ అవ్వాలండి. ఇలా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసుకోండి అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఓకేనా, 2 మినిట్స్ తర్వాత పచ్చివాసన అనేది పోతుంది. ఈ పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటాలు కూడా వేసుకోండి. ఈ టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలండి. ఆయిల్ అనేది పైకి తేలాలి. ఆయిల్ అనేది పైకి తేలినప్పుడే టమాటాలు అనేవి బాగా మగ్గిపోయినట్టు తెలుస్తుంది. ఓకేనా, ఒకవేళ మీకు టమాటాలు ఇలా పైకి తేలుతూ ఉన్నట్లయితే ఆ టమాటాలని చిదుముకోవచ్చండి. అంటే మీరు గంటెతో ఇలా అనుకుంటే సరిపోతుంది. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలింది. నాకు టమాటాలు పైకి కనపడుతున్నాయండి, అందుకే నేను కొంచెం చిదుముకుంటున్నాను. ఓకేనా, తర్వాత దీంట్లోకి కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి. మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోండి. చింతపండు పులుసుని నేను 1.5 కప్ వేసుకున్నానండి. మీరు పులుపుకు తగ్గట్టు వేసుకోవచ్చు. ఒకవేళ మీరు పులుపు ఇష్టపడితే ఇంకా కొద్దిగా అయినా వేసుకోవచ్చు. ఓకేనా, ఈ చింతపండు పులుసు అనేది బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడే ఈ చింతపండు పులుసు బాగా మరిగినట్టు అర్థం. ఓకేనా, చూసారా ఎలా మరుగుతుందో? ఇలా ఆయిల్ అనేది మొత్తం పైకి తేలాలండి. ఓకేనా,
ఇలా మరిగిపోయిన దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత దాంట్లోకి గరం మసాలా వేసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇవన్నీ ఈ పులుసులో బాగా కలపండి. ఒక 2 మినిట్స్ వరకు ఉంచండి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ని కూడా వేసుకోండి. ఈ ఎగ్స్ అనేవి పులుసులోకి బాగా ఉడకాలండి. అప్పుడే ఎగ్స్కి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలానే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా రెడీ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.